సోషల్ మీడియా ప్రపంచం ఎప్పుడు ఏదో ఒక చర్చతో వేడెక్కుతూనే ఉంటుంది. కానీ ఈసారి జరిగిన రచ్చ మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఒకవైపు వేల ఏళ్ల నాటి భారతీయ సంస్కృతిని, పురాణాలను తన వాక్పటిమతో సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు, మరోవైపు ప్రపంచాన్నే తన కెమెరాలో బంధిస్తూ విదేశీ జీవన శైలిని యువతకు పరిచయం చేస్తున్న ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ నా అన్వేష్. వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? అన్వేష్ వాడిన భాష, గరికపాటి గారు చేసిన విమర్శ, ఈ రెండిటిలో ఏది తప్పు, ఏది ఒప్పు, లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా గరికపాటి గారి వ్యాఖ్యలను గమనిద్దాం. ఆయన ఒక ప్రసంగంలో విదేశాల్లో తిరిగే వ్లాగర్లు అక్కడ అన్ని తింటారు, అన్ని చూపిస్తారు, వాటి వల్ల మన సంస్కృతి పాడవుతుంది అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆయన మాటల్లో కొంత కఠినత్వం ఉండొచ్చు. ఒక పాతతరం ప్రతినిధిగా మన మూలాలు మర్చిపోతున్నామేమో అన్న తపన ఆయనలో కనిపించింది. అయితే మారుతున్న కాలంలో యువత ప్రపంచాన్ని చూడాలనుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవాలనుకోవడం తప్పు కాదు. గరికపాటి గారి విమర్శ అందరికీ నచ్చకపోవచ్చు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం లేదా ఒక వర్గం వారి ఆందోళనగా మనం చూడవచ్చు. అయితే ఈ విమర్శకు అన్వేష్ ఇచ్చిన సమాధానమే ఇప్పుడు అసలు చర్చకు దారి తీసింది. విమర్శను విమర్శతో ఎదుర్కోవచ్చు, తర్కంతో కొట్టొచ్చు. కానీ అన్వేష్ తన వీడియోలతో గరికపాటి గారి వయస్సును, ఆయన హోదాను పక్కన పెట్టి అసభ్యకరమైన పదజాలాన్ని వాడారు. ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతను, సమాజంలో లక్షలాది మంది గౌరవించే పెద్ద మనిషిని ఉద్దేశించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని అనడం మాత్రమే కాకుండా కొన్ని బూతు పదాలను సూచించేలా మాట్లాడడం సామాన్య ప్రేక్షకులను సైతం విస్మయానికి గురి చేసింది. నేను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాను, నా ప్రయాణం గురించి మాట్లాడడానికి నీవెవరు అన్న అన్వేష్ వాదనలో ఆవేదన ఉండవచ్చు. కానీ ఆ ఆవేదనను వ్యక్తం చేసిన భాష మాత్రం అతని వ్యక్తిత్వాన్ని తగ్గించింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. విజ్ఞానం వేరు, సంస్కారం వేరు. అన్వేష్ కొన్ని వందల దేశాలు తిరిగి ఉండవచ్చు, ప్రపంచ జ్ఞానం సంపాదించి ఉండవచ్చు. కానీ తోటి మనిషిని, ముఖ్యంగా వయసులో పెద్దవారిని ఎలా గౌరవించాలి అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడం విచారకరం. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎదుటి వారిని కించపరిచేలా లైసెన్స్ కాదు. మరోవైపు గరికపాటి గారి లాంటి పెద్దలు కూడా మారుతున్న కాలంలో పాటు యువత చేస్తున్న మంచిని కూడా గుర్తించాలి. కేవలం నెగటివ్ కోణంలోనే కాకుండా ప్రపంచ జ్ఞానాన్ని పంచుతున్న బ్లాగర్ల శ్రమను కూడా గౌరవిస్తే ఇటువంటి ఘర్షణలు తావుండదు. ఈ వివాదం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, ఇది రెండు తరాల మధ్య జరుగుతున్న పోరాటం. అన్వేష్ కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. యువత అతన్ని ఫాలో అవుతుంటారు. రేపు అదే యువత తన ఇంట్లో పెద్దవారు ఏదైనా అంటే నువ్వు అన్వేష్ లాగా గట్టిగా సమాధానం చెప్పాడు అని అసభ్యకరంగా మాట్లాడితే ఆ సమాజం ఏమవుతుంది? మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత డబ్బు సంపాదించినా మన మాట తీరు, మన ప్రవర్తన తీరే మనం అసలైన సిసలైన గుర్తింపు. తప్పుని ఎత్తి చూపే క్రమంలో మనం కూడా తప్పు చేస్తే అవతలి వ్యక్తి మనకు తేడా ఏముంటుంది? చివరిగా గరికపాటి గారి విమర్శ ఒక పాఠం అనుకుంటే అన్వేష్ స్పందన ఒక హెచ్చరిక. జ్ఞానం ఉన్న చోట వినయం ఉండాలి. సాంప్రదాయం పట్ల మీకు విముఖత ఉండవచ్చు, కానీ మనిషి పట్ల మర్యాద తప్పనిసరి. ఈ వివాదం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఒక్కటే: మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్పిస్తున్నాం? గౌరవం ఇద్దాం, గౌరవం పొందుదాం. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పు ఎవరి వైపు ఉందని అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి.